బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. నిన్న పవన్ కు శస్త్రచికిత్స జరగ్గా విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ముంబై వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. लास्ट वाला गेट बंद करो यार, ब्रेक लाने का अभी जाएगा नहीं तो रुक जाओ सर, रुक जाओ। ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు షోల్డరు ఇది వస్తే ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కూడా వచ్చారు. నిన్నే ఆపరేషన్ అయింది. దగ్గర 3.5 గంటలు ఆపరేషన్ చేశారు. ఆయన ఎప్పుడు కూడా చిన్న చిన్న పెయిన్స్ ఉంటే లెక్క పెట్టుకోకుండా పనిచేయడం అలవాటు అయిపోయింది. దానిపైన సీరియస్గా ఉంటే కొంచెం ప్రాబ్లం వచ్చినట్టు వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆయన చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడు. చాలా జుబిలియంట్గా ఉన్నాడు. ఆయన రేపే పనికి రావాలంటే నేను అన్నాను, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, షోల్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రాబోయే రోజులు ఇది ఒక లేనిపోని సమస్యలు వచ్చేట్టుగా చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా చెప్పాను. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని తప్పనుండే వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. అలాంటి ఆయనకి సమస్య రావడం కూడా బాధేస్తుంది. ఓసారి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సరైన సమయంలో మంచి డాక్టర్ ఈరోజు ఆయన ఆపరేషన్ చేసి అన్నీ కూడా సుజావుగా ఉన్నాయి. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు విషయంలో కూడా ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరిని నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పనిపడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. దీనికి మనస్ఫూర్తిగా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. తొందరగా ఆయన రికవర్ కావాలి. మళ్ళీ నార్మల్గా అన్ని విధాల హెల్తీగా ఉండి సుజావుగా ప్రజల సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తొందరలో కోలుకోవాలని మనస్ఫూర్తిగా డాక్టర్లతో కూడా మాట్లాడాం. తొందరగా వారు కూడా చెప్పింది 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి, అది కూడా ఫిజియోథెరపీ చేయాలి. అవన్నీ చేసి ఒక 3 వీక్స్ తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం. ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు షోల్డరు ఇది వస్తే ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కూడా వచ్చారు. నిన్నే ఆపరేషన్ అయింది. దగ్గర 3.5 గంటలు ఆపరేషన్ చేశారు. ఆయన ఎప్పుడు కూడా చిన్న పెయిన్స్ ఉంటే లెక్క పెట్టుకోకుండా పనిచేయడం అలవాటు అయిపోయింది. దానిపైన సీరియస్గా ఉంటే కొంచెం ప్రాబ్లం వచ్చినట్టు వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆయన చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడు. చాలా జుబిలియంట్గా ఉన్నాడు. ఆయన రేపే పనికి రావాలంటే నేను అన్నాను, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, షోల్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రాబోయే రోజులు ఇది ఒక లేనిపోని సమస్యలు వచ్చేట్టుగా చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా చెప్పాను. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని తప్పనుండే వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. అలాంటి ఆయనకి సమస్య రావడం కూడా బాధేస్తుంది. ఓసారి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సరైన సమయంలో మంచి డాక్టర్ ఈరోజు ఆయన ఆపరేషన్ చేసి అన్నీ కూడా సుజావుగా ఉన్నాయి. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా డాక్టర్ చెప్తున్నారు.
కాబట్టి ఈ రెండు విషయాల విషయంలో కూడా ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరిని నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పని పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. దీనికి మనస్ఫూర్తిగా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. తొందరగా ఆయన రికవర్ కావాలి, మళ్ళీ నార్మల్గా అన్ని విధాల హెల్తీగా ఉండి సుజావుగా ప్రజల సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తొందరలో కోలుకోవాలని మనస్ఫూర్తిగా డాక్టర్లతో కూడా మాట్లాడా. తొందరగా వారు కూడా చెప్పింది 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి, అది కూడా ఫిజియోథెరపీ చేయాలి. అవన్నీ చేసి ఒక 3 వీక్స్ తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం.